గవర్నమెంట్ రాదు, 100% పోయింది. ఇప్పుడు ఉద్యోగ రాజీనామా చేశారు, వాళ్ళు ఉద్యోగాలనే కదా, వాళ్ళ ఉద్యోగాలు కూడా మీరు రెస్పెక్టారు కదా. అంటే మీ స్వార్థం కోసం ఇంత నిస్సిగ్గుగా యథేచ్ఛగా ఇష్టానుసారం ఇంత దుర్మార్గాలు ఏంటి? రెండోది, వాళ్ళ మీద తప్పుడు పనులు చేపిస్తున్నారు, రాజీనామాలు చేయించి, లేకపోతే ఉద్యోగాలు పెట్టి తప్పుడు పనులు చేపిస్తున్నారు. వీళ్ళందరి మీద కేసులు పెడతారు. కేసులు పెట్టి వాళ్ళకి ఎక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయని, అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. మీరు మీ స్వార్థం కోసం, మీ సంప్రయోజనాల కోసం, మీ గెలుపు కోసం వాళ్ళ ఎక్కడ న్యాయం ఉన్నాయి? రెండోది, చాలా స్పష్టంగా 1,26,000 మంది పంచాయతీ సెక్రటరీలో ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ చేశారు. నేనున్నప్పుడు విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ లేకపోతే వీళ్ళు ఉండేవాడు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పంచాయతీ తరఫున రెవెన్యూ తరఫున ఉండేవాడు. వాళ్ళ ద్వారానే సమర్థవంతంగా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈ రోజు 2 లక్షల మందిని వాలంటీర్స్ పెట్టి 1,20,000 మందిని విలేజ్ సెక్రటరీ పెడితే ఆ 1,26,000 మంది ఒక్కొక్కరు 45 నుంచి 50 నిమిషాలు నిలవగలిగితే ఎన్ని రోజులు పడుతుందండి? ఆ ఊరిలో ఉండేవాడు 50 మందికి ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? సంవత్సరం పడుతుందా? మామూలుగా ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయలేదు? ఒక రోజు కాకపోతే 2 రోజులు అయిపోతుంది. అలాంటిది చేయకుండా నేను చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి చెప్పాను, ఎలక్షన్ కమిషన్ ఫోన్ చేసి చెప్పాను, మీరు తప్పు చేస్తున్నారు, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉంది, ఈ ప్రభుత్వం కావాలని పేదవాళ్ళు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, ముసలివాళ్ళని అందులో కూడా అనారోగ్యండి వీళ్ళంతా కలిసి సచివాలయం రమ్మంటున్నారు, మంచిది కాదంటే చాలా స్పష్టంగా చెప్పేది. మేము ఆలోచిస్తాం, వీలైతే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు? ఇంకో మాట హైబ్రిడ్ మోడల్ అన్నాడు. ఎవరైతే రాయకపోతారో వాళ్ళందరినీ ఇక్కడ తెలిస్తాం, ఎవరైతే రాగలుగుతారో వాళ్ళందరినీ ఇస్తామన్నా. సెకండ్ డబ్బులు ఉన్నాయా? ఫస్ట్ డబ్బులు ఉన్నాయా? ఎన్నికలు 3వ తారీఖు ఇచ్చారు, 3వ తారీఖు డబ్బులు ఇచ్చారు. ఎన్నికల డబ్బులు అంటే ఎప్పుడు ఇచ్చారు? 3వ తారీఖు ఈవినింగ్ డబ్బులు వేశారు. 3వ తారీఖు ఈవినింగ్ ఇస్తే ఈవినింగ్కి 80,000 తీసుకున్నారు. ముందు 2 రోజులు ఏం చేశారు? రమ్మనడం, వెళ్ళడం, మంచాలు తీసుకురావడం, పేషెంట్ని వీల్ చైర్లు తీసుకురావడం. ఇది రాజకీయ విన్యాసాలు. వాళ్ళు బాధపడితే చూసి పైసలు కావాలని పొందడం ఏంటిది? అంటే ఈ ముఖ్యమంత్రి ఒక సైకో. ఆ నేచర్ ఉండేవాడు ఎవరిని కష్టపడినా ఎవరు లెక్కలేదు. వాళ్ళు చనిపోతే వీళ్ళు ఆనందపడతారు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చేసి ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ వాలంటీర్ దగ్గర తప్పుడు ప్రచారం చేపిస్తూ మేమే పడాలని మాట్లాడడానికి వచ్చారు. మేము ఆ రోజు ఈ రోజు చాలా స్పష్టంగా ఉన్నాం. వాలంటీర్స్ అనేవాడు రాజకీయంలో ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వ ఎక్స్పెండిచర్తో, ట్యాక్స్ పేయర్ మనీతో వీళ్ళు రాజకీయం చేసి దుర్మార్గులు ఏమంటే చూస్తూ ఉండే పరిస్థితులు ఉన్నాం. మంచి వాళ్ళకు